మన చుట్టూ ఉండేవాళ్ళు మనల్ని ఇలా కూడా అనుకోవచ్చు. మనల్ని అవసరానికి వాడుకుంటున్నారు, అవసరం అయిపోయాక వదిలేస్తున్నారు అని జెప్పేసి. అవసరానికి వాడుకోవడం వేరు, అవసరం వచ్చి వాడుకోవడం వేరు. ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. వినడానికి ఒకేలాగా ఉన్నా కానీ. అయితే ఈ వీడియోలో ఆ విషయం గురించి అయితే షేర్ చేసుకుందాము. హాయ్ అండి! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మర్చిపోవద్దు. వీడియో అంతా చూసిన తర్వాత లైక్ ఇద్దాంలే అని మర్చిపోతూ ఉండొచ్చు. అందుకని ఫస్ట్ అయితే లైక్ ఇచ్చి వీడియోలోకి అయితే ఎంటర్ అవుతారని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నా మార్నింగ్ రొటీన్‌ని షేర్ చేసుకుంటూ నేను మాట్లాడాలనుకున్న టాపిక్‌ని అయితే మాట్లాడతాను. ఎందుకంటే మిమ్మల్ని టైటిల్ ఒకటి పెట్టేసి వీడియోలోకి వచ్చిన తర్వాత ఇంకేదో చెప్తాను అని మీరు అనుకుంటున్నారేమో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఆ విషయాన్ని షేర్ చేసిన తర్వాత నేను వ్లాగ్‌లోకి అయితే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే అవసరానికి వాడుకోవడం వేరు, అవసరం వచ్చి వాడుకోవడం వేరు. అవసరానికి వాడుకోవడం అంటే వాళ్ళతో పనంత సేపు మాట్లాడి తర్వాత మీరు ఇంకా మాకు అవసరం లేదు అని చెప్పడం అంటే అలా బిహేవ్ చేయడం వేరు. నాకు తెలిసినంత వరకు మనిషి అయి పుట్టిన తర్వాత ఎవరితోనైనా సరే ఖచ్చితంగా మనిషికి మనిషి సహాయం అవసరం అవుతది. అది వస్తువైనా, మనిషి అయినా ఏదైనా సరే నేనైతే అంతే అనుకుంటాను. నేను నాకు తెలియని విషయాన్ని ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవడానికి కూడా సిగ్గుపడను. అలాగే నేను ఎవరి దగ్గర నుంచైనా హెల్ప్ తీసుకోవడానికి కూడా సిగ్గుపడను. ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా అవసరం ఉంది అంటే వాళ్ళకి హెల్ప్ చేయడంలో నేను ఫస్ట్ ఉంటాను కాబట్టి నేనది వాళ్ళని అవసరానికి వాడుకొని వదిలేసుకునే కేటగిరీ అయితే అనుకోను. ఇప్పుడు సపోజ్ నేను నా విషయంలో జరిగింది చెప్తాను. ఇప్పుడు నేను ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తాను కాబట్టి నేను వర్క్ చేసిన బ్లౌజెస్ అన్నీ వేరే అమ్మాయికి పంపిస్తాను. తను నాకు స్టిచ్చింగ్ చేసి పంపిస్తది. తను అడుగుతా ఉంటది. నేను ఇక్కడ కుట్టినా కానీ నాకు సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదు రత్న. నాకు నువ్వేదైనా హెల్ప్ చేయగలవా అంటే నాకు వీలైనంతగా నేను తనకి హెల్ప్ చేయగలుగుతాను. అంటే నేను తనకి డబ్బులేమి ఇవ్వను. కాకపోతే తను మంచిగా కుడతది. తన దగ్గర స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది. తను మంచిగా కుడతది కాబట్టి తన గురించి నేను కొంతమందికి రికమెండ్ చేశాను. ఆ రికమెండేషన్ ద్వారా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి పర్ఫెక్షను, వాళ్ళ స్టిచ్చింగు, వాళ్ళ ఫినిషింగు అంతా నచ్చిందనుకోండి. ఇంక వాళ్ళని కాంటాక్ట్ అయిపోయి వాళ్ళకి ఒక రూపాయి వచ్చేలాగా చేసుకోగలుగుతారు కదా! అలాంటి హెల్ప్స్ మాత్రం నేను అందరికీ చేస్తానే ఉంటాను. అయితే కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. నేను మాత్రం నిజం చెప్తున్నాను గదా! నాకు ఎవరి దగ్గర నుంచైనా హెల్ప్ కావాలి అంటే నిర్మొహమాటంగా వాళ్ళని అడిగి వాళ్ళ హెల్ప్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు నేనే చేసుకుంటాను ఏ పనైనా సరే. ఏదైనా ఇన్ కేస్ నేను చేయలేను, అది ఇన్ టైంకి అవ్వదు అని చెప్పి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వేరే వాళ్ళ సపోర్ట్ అయితే తీసుకుంటాను. తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా హెల్ప్ ఉన్నా కానీ నా తరపు నుంచి 100% హెల్ప్‌నైతే నేను చేస్తాను. మనుషుల వైపు పుట్టిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేసుకోవాలి. ఎవరితోనైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ రూపానైనా సరే అవసరం అనేది వస్తది. అంటే కొంతమంది ఇలా ఫీల్ అవుతారు. వాళ్ళని నేను అడుగుతాను గదా! వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, ఎలా తీసుకుంటారో అంటే మనం అవసరానికే మాట్లాడామేమో అన్నట్టుగా ఫీల్ అవుతారు. అలా ఎందుకు అనుకోవాలండి? ఇప్పుడు మనకు తెలియని విషయాన్ని మనం వేరే వాళ్ళని అడుగుతున్నాము. వాళ్ళకి తెలిసింది మనకు షేర్ చేస్తారు. అదే విధంగా మనకు తెలిసింది కూడా వాళ్ళకి షేర్ చేయాలి ఖచ్చితంగా. మనకెందుకులే వాళ్ళ జోలి, మనకు అనవసరం. వాళ్ళు ఎలా పోతే మనకెందుకు అనుకున్నాం అనుకోండి, అది అవసరానికి వాడుకొని వదిలేసే లక్షణం అంటారు. అవసరం వచ్చి ఆడుకోవడం అనేది వేరు, అవసరానికి వాడుకోవడం అనేది వేరు. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. మరి ఇది కరెక్ట్‌గా నీకు చెప్పానో లేదో నాకైతే తెలీదు కానీ, నేనైతే మాత్రం చెప్పాలనుకున్న విషయం అదేను. ఇంకా అదండి నేను మాట్లాడుకోవాలి అని అనుకున్న మాట అయితే మాత్రం తర్వాత ఇదైతే మన వ్లాగ్‌లోకైతే మనం ఎంటర్ అయిపోదాము. ఇంకా పిల్లల్ని నైటే అడిగాను. రేపు మార్నింగ్ ఏం చేయాలంటే వాళ్ళు మాత్రం క్యారెట్ రైస్ కావాలనైతే చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి 2 క్యారెట్లున్నాయి. అంటే అంతకు ముందల వ్లాగ్‌లో చేయించాను గదా! వాళ్ళకి స్నాక్స్ పెట్టాను. ఇంక తర్వాత ఇంక 2 క్యారెట్లే ఉన్నాయి. వాళ్ళని అడిగితే క్యారెట్ కర్రీ చేయమన్నారు. కర్రీ ఇంకా అవ్వదని చెప్తే, ఇంక సరే అమ్మ క్యారెట్ రైస్ చేయన్నారు. ఇంక సరే అని చెప్పేసి మార్నింగ్ లేచేసి ఇంకొక పక్కన రైస్ పెట్టేసి, ఒక పక్కన వాళ్ళకి స్నానాలకు నీళ్ళు పెట్టేసి, ఇంకా క్యారెట్ రైస్‌కి కావాల్సినట్టుగా క్యారెట్‌నైతే పీల్ ఆఫ్ చేసేసి, ఇంకా తురిమేది ఉంటది కదా! అది ఉంటే ఇంక నేను కొంచెం సేపు తురిమాను. ఇంకా పిల్లలిద్దరు గూడా వాళ్ళు కూడా మేము చేస్తామని చెప్పేసి ఒకటైతే తురిమేశారు. ఇంకా ఈలోపు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కొత్తిమీర కట్ చేసుకోవడం, ఆనియన్స్ కట్ చేసుకోవడం అయితే చేసుకున్నాను. ఇంకా కర్రీ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బాక్సులు పెట్టయితే పంపించాను. పిల్లలు ఇంటికొచ్చిన
తర్వాత నేను ఏదైనా రైస్ కానీ ఏదైనా చేసి పంపించే ఖచ్చితంగా వాళ్ళ ఫీడ్‌బ్యాక్ అయితే తీసుకుంటాను. ఎలా ఉంటది ఏంటి అని అడిగితే వాళ్ళు మాత్రం చాలా బావుందమ్మా, మేము మా ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసామని అయితే చెప్పారు. అసలు వాళ్ళు బావుంది అన్న మాట నాకు నిజంగా నేను చేసిన కష్టం అంతా మర్చిపోతాను. ఇంక నాకు కూడా హ్యాపీ అనిపిచ్చింది. ఇంక సర్లే అని జెప్పేసి ఇంకా ఇక్కడైతే వ్లాగ్‌లోకి ఎంటర్ అయిపోతే ఇదేంటంటే నేను నైటే గార్లిక్ అలాగే జింజర్ రెండిటిని కూడా క్లీన్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాం అని జెప్పేసి. నేనిక్కడ ఇంకా ఆయిల్ గానీ, పసుపు, సాల్ట్ ఇలాంటివి ఏం కూడా యాడ్ చేయలేదు. ఇలాంటివి యాడ్ చేస్తే ఎక్కువ రోజులుంటాయి అదని చెప్తారు గదా! నాకు ఎందుకో గానీ కొంచెం ఫ్లేవరు, టేస్టు, స్మెల్ కొంచెం డిఫరెంట్ ఉన్నట్టు అనిపిచ్చిద్ది. అందుకని జెప్పేసి నేను అవేమి యాడ్ చేయలేదు. న్యాచురల్‌గా ఏం వాటర్ గూడా ఏమి యాడ్ చేయలేదు. నైటు క్లీన్ జేసి పెట్టాను గదా! అవి కొంచెం ఆరతాయని జెప్పేసి ఇప్పటి వరకు ఉంచాను. ఇది 12:30 ఆ టైంకయితే చేస్తున్నాను. అప్పటి వరకు కూడా పిల్లల్ని పంపించేసి నిజం చెప్పాలంటే పడుకున్నాను. అస్సలు ఓపిక ఉండట్లేదు. కట్టెల పొయ్యి మీద వండడం ఇష్టమే. కాకపోతే ఇంకా అన్నీ దాని మీద చేయాలంటే కూడా కొంచెం కష్టమే గదా! గ్యాస్ ఉందనుకోండి, స్టవ్ మీద పెట్టేసుకుంటాము. కుదిరిన రోజు చేస్తాము. కుదరని రోజు ఇంకా స్టవ్ మీద వండేసుకుంటాము. కానీ ఇప్పుడు ఓపికున్నా లేకపోయినా దాని మీదే చేయాల్సొస్తుంది గాబట్టి కొంచెం అయితే హడావిడవుతుంది. అయినా కూడా మేనేజ్ చేసుకోగలుగుతున్నానులెండి. ఇంకా అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను ఇక్కడ వర్క్ గూడా పెట్టేసుకుంటున్నాను. ఒక 2 శారీస్ వచ్చాయని చెప్పాను గదా! నిన్న స్టార్ట్ చేశాను ఈ వర్క్. అంటే బ్లాగ్ వచ్చేటప్పటికి 2 డేస్ అవుతది. మీకు వ్లాగ్ అప్‌లోడ్ అయ్యేపాటికి వర్క్ గూడా కంప్లీట్ అయిపోయి ఉంటదిలెండి. దాన్నైతే నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. ఆ వర్క్ గూడా హ్యాండ్ పార్ట్ గూడా మీకు క్లోజ్‌లో చూపిస్తాను. ఇక్కడ ఇంకా వర్క్ గూడా పెట్టేశాను. అయితే ఇంకా పిల్లల్ని పంపించిన తర్వాత పడుకున్నాను. అండ్ 10 ఆ టైంలో పడుకున్నాను బ్రేక్‌ఫాస్ట్ చేసేసి. 12:30, 1:45కి లేచాను. ఇంక అప్పుడు లేచి బాబోయ్! టైం ఏంటి ఇంత అయిపోయిందనుకోని లేచి ఇంకా దబదబా బట్టలైతే ఉతికేసాను. మార్నింగే నానబెట్టి పడుకున్నాను. ఇంక లేచేసి బట్టలు ఉతికేసి ఇంకా టీ అయితే పొయ్యి మీద పెట్టుకోవట్లేదులెండి. ఇంకా టీనైతే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్ళి అంటే పాలు, సారీ కాఫీ పౌడర్ ఇంకా అన్నీ వేసుకొని ఇంకా బట్టలు ఆరేయడానికి ఎళ్తాను కదా! ఇంక అప్పుడే తీసుకొనెళ్ళి బట్టలు ఆరేసుకొని ఇంకా టీ అయితే పెట్టుకొని తాగేసి ఇంటికైతే వచ్చాను. 1:45, 2 అలా అయితే అయింది. ఇంక తర్వాత ఇంటికొచ్చిన తర్వాతే వర్క్ అయితే పెట్టాను. జింజర్ గార్లిక్ పేస్ట్ చేసేసి వర్క్ పెట్టేసి ఇంక తర్వాత పిల్లలు చాలా రోజుల నుంచి టమాటా కెచప్ అయితే చేయమని అడుగుతున్నారు. టమాటాలు కూడా మొన్న మార్కెట్‌కెళ్ళాను గదా! వెజిటబుల్స్ తెచ్చుకోవడానికి. అప్పుడైతే ఒక 3 కేజెస్ వరకైతే తెచ్చుకొని ఇంట్లో అయితే పెట్టుకున్నాను. సరే చేద్దామని జెప్పేసి. పాపం చాలా రోజుల నుంచి అయితే పోస్ట్‌పోన్ జేస్తున్నాను. ఈరోజు మాత్రం పోస్ట్‌పోన్ జేస్తే అస్సలు ఊరుకోరు. ఇంక తర్వాత వర్క్ గూడా పెట్టేశాను. చూసారు గదా! హ్యాండ్ పార్ట్ ఎంత బావుందో. ఇక్కడేంటంటే మొన్న మామిడికాయలు తెచ్చాను 2. ఒకటైతే పప్పులో ఏశాను. ఇంకొకటేంటంటే పిల్లలు పాపం ఉగాది పచ్చడి చేయడానికని ఉంచారు. ఇంకా ఉగాది అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి ఏంట్రా అని జెప్పేసి ఇంకొక చిన్న ముక్కుంటే ఒక హాఫ్ కాయ ఉంది. ఇంకా అది కూడా కొంచెం పండినట్టుగా ఉంది. ఇంక నాకైతే మామిడికాయ తొక్కు పచ్చడి అంటారు గదా! అదైతే తినాలనిపిచ్చి ఇంక ఉన్న హాఫ్‌తోనే దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని ముక్కల్లో ఇంకా కచ్చా పచ్చాగా అయితే దంచేసుకున్నాను. ఇక్కడ ఆమ్లెట్ కూడా వేసుకుందాము. ఆవకాయ పచ్చడికి ఆమ్లెట్ కాంబినేషన్ బావుంటది గదా! అని జెప్పేసి. నిజం చెప్పాలంటే నాకైతే అసలేం తినాలనిపించలేదు. కాకపోతే ఇంక తినకపోతే నీరసం వస్తుంది. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నా హెల్త్ కండిషన్ గురించి. తినకపోతే నీరసం, తింటే ఆయాసం అన్నట్టుగా ఉంది నా పరిస్థితి అని జెప్పేసి లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టున్నాను. ఇంక తినకపోతే మాత్రం అసలు ఏ పని చేయలేకపోతున్నాను. ఇంక అందుకనే మంచిగా ఫుడ్ అయితే తింటున్నానులెండి. ఇంక ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేసేసుకొని ఇంకా పచ్చడికి తాలింపుకి కూడా కావాల్సినవైతే పక్కనైతే పెట్టుకున్నాను. అంటే ఆనియను అవన్నీ కూడా కట్ చేసుకున్నాను. దీంట్లో ఇంక నేను గార్లిక్ ఏం వేసుకోలేదు. నాకు నచ్చదు. కొన్ని కొన్ని వాటికి వేసుకుంటే బావుంటది. కొన్ని కొన్ని వాటికి లేకపోతేనే బావుంటది. నేనైతే వేసుకోలేదు. ఇంక తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు కూడా రెడీ చేసేసుకున్నాను. మరి నేను మాట్లాడిన టాపిక్‌లో మీకేమన్నా మిస్టేక్స్ అనిపిచ్చాయా? ఏంటి? కామెంట్ అయితే చేయండబ్బా! ఎందుకు కామెంట్ జేయట్లేదు? అంటే మీకు అనిపిచ్చింది చెప్పడంలో తప్పు లేదు. కామెంట్ అయితే చెయ్యండి. ఆహ్, అన్నోన్ మాటలు మాట్లాడుతున్నాను అంటే వ్లాగ్‌కి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాననైతే అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను వ్లాగ్స్ రూపంలో ఏదో ఒకటి మాట్లాడబట్టి కొంతమంది అలా ఫీల్ అయ్యే వాళ్ళైనా సరే అలా రిగ్రెట్ అవ్వకుండా ఉంటారు గదా!
అవసరానికి వాడుకుంటున్నారు, అవసరం లేకపోతే వదిలేస్తున్నారని చెప్పేసి అలా ఎవ్వరు అనుకోవద్దు. మనకి ఖచ్చితంగా ఎవరి నుంచైనా హెల్ప్ కావాలంటే తీసుకోవాలి. తర్వాత మన హెల్ప్ కూడా మనం ఇవ్వాలి. మనకి వీలైనంతగా హెల్ప్ ఇవ్వాలి అన్న మాట చాలా తక్కువ. 100% ఎఫర్ట్స్ పెట్టి హెల్ప్ అయితే ఇవ్వాలి. అది ఏ విషయంలోనైనా సరే, ఎవ్వరికైనా సరే. అయితే నేను చెప్తున్నాను గదా! నాకు ఎవరి దగ్గరైనా హెల్ప్ కావాలన్నా తీసుకుంటాను. నా నుంచి ఏదైనా హెల్ప్ కావాలన్నా గూడా ఖచ్చితంగా నేనే వెళ్లి చేయడానికి గూడా వెనకాడను. ఇంకా తర్వాత ఆ తాలింపు అవన్నీ కూడా పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈలోపు మా అత్తగారైతే వచ్చారు. తనని పిలిచాను నేను. ఇంక తనొచ్చేసి టమాటాలన్నీ గూడా కట్ చేశారు. ఇంకా కట్ చేసిన తర్వాత దీంట్లో నేను బీట్రూట్ కూడా వేసేసుకున్నాను. అయితే దాంట్లో ఏమేమి వేసుకున్నానో ఒక్కసారయితే చెప్తాను. మీరు ట్రై చేయాలంటే ట్రై చేద్దురు గానీ పర్ఫెక్ట్ టేస్ట్ గానీ, స్ట్రక్చర్ గానీ పర్ఫెక్ట్‌గా వచ్చింది నాకైతే మాత్రం. అయితే నేను ఒక 1 ½ కేజీ వరకు టమాటాలనైతే తీసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ బీట్రూట్ తీసుకున్నాను. పెద్ద బీట్రూటే. తీసేసుకొని దాంట్లోకి ఆనియను, ఆ తర్వాత గార్లిక్ కూడా ఒక 3, 4 వేసేసుకోవాలి. తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క, లవంగాలు, కొంచెం ఉప్పు ఇంతవరకైతే వేసేసుకొని ఒక 3 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను నేను. అంటే వాటిలో నుంచి వాటర్ వస్తది టమాటాల నుంచి. కానీ మనం వేసుకున్న బీట్రూటు, తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లి ఇవన్నీ కూడా మంచిగా వాటిలో ఉన్న స్పైసెస్ అంతా కూడా ఆ టమాటాల్లోకైతే దిగాలి. ఇంకా తర్వాత వాటన్నిటిని కూడా మంచిగా కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కూడా కొంచెం దగ్గరకొచ్చేటట్టుగా చేసుకోవాలి. నేను చాలా దగ్గరకొచ్చేంత వరకు ఉంచాను కదా! మిక్సీ పట్టిన తర్వాత నేనిట్లా స్ట్రెయిన్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. అయితే కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకొని స్ట్రెయిన్ అయితే చేసేయండి. బీట్రూట్ వేయడం వల్ల ఏమవుతుందంటే కలర్ పర్ఫెక్ట్‌గా ఉంటది. చూసారు కదా! ఎంత మంచి రెడ్డిష్ కలర్ ఉందో. అసలు బయట కూడా రియల్‌గా కూడా చాలా బావుందండి. కలర్ గానీ, టేస్ట్ గానీ, స్ట్రక్చర్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఆ ఇంగ్రీడియెంట్స్ ఇవన్నీ ఏసుకొని మంచిగా మగ్గించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో మెయిన్ ఏంటంటే వెనిగర్ వేసేసుకోవాలి. ఇది నేచురల్ ప్రిజర్వేటివ్. ఇది లేకపోతే నిమ్మరసమైనా వేసుకోవచ్చు. ఒక 2 కాయలు కొంచెం రసమంతా పిండేసి ఏసుకోవచ్చు. ఈ వైట్‌దేంటంటే పటిక బెల్లం వేశాను నేను. మీకు నచ్చితే షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇంక నా దగ్గర పటిక బెల్లం అవైలబుల్‌గా ఉందని చెప్పి పటిక బెల్లం అయితే వేశాను. ఇలా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత పెద్ద టైం అయితే ఏం పట్టదు. అంటే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంటే టైం పట్టిద్ది. కాకపోతే నాకిక్కడ థిక్ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి ఇంక అవన్నీ కూడా వేసుకున్నాను. నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపిచ్చింది. లాస్ట్ టైం వేసుకున్నా కానీ కొంచెం తగ్గినట్టు అనిపిచ్చింది. ఇక్కడైతే మాత్రం ఇక ఉడుకుతా ఉంటే ఒక్కొక్క చిందు మీద పడుతుంటే దేవుడు కనపడ్డాడు నాకైతే మాత్రం. మా పెద్దోడిని ఇంక అదేరా పక్కకెళ్ళిరా బాబు పక్కకెళ్ళిరా అంటే వాడైనా గూడా చూస్తానే ఉంటాడు పక్క నుండి నేనేం చేస్తున్నానా అని జెప్పేసి. ఇంక తర్వాత ఇట్లా ఒక 2, 3 పొంగులొచ్చిన తర్వాత పక్కకైతే పెట్టేసుకోవాలి. అయితే కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ జేసుకోవాలి. ఏంటంటే మనం ఇట్లా ప్లేట్ మీద వేస్తే అది కిందకి జారకుండా ఉంటే పర్ఫెక్టు. అయితే కొంతమంది కార్న్ ఫ్లోర్ గూడా చూపిస్తున్నారు చిక్కదనం కోసం. ఇంకా అసలు నేను కార్న్ ఫ్లోర్ కూడా వేయకుండానే మంచిగానే వచ్చింది. నేను ఇంకా ఇదంతా కూడా హెల్తీ వేలో చేసుకున్నాను అన్న సాటిస్ఫాక్షన్ ఉండడానికే ఈ టమాటా కెచప్‌నయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా ఎప్పటినుంచో అడుగుతున్నారు. ఆలు నగెట్స్ ఇలాంటివి కూడా కొంచెం చేసి పెట్టాలి పిల్లలకి పాపం. ఇంకా తర్వాత ఇంకా పొయ్యి మీద నీళ్ళు గూడా పెట్టేసాను. పిల్లలకి స్నానాలవి చేపిద్దామని జెప్పేసి. ఇంకా కోళ్ళకి పట్టలు అవన్నీ గూడా వేస్తా ఉన్నాను. నాకు చాలా ఇరుకైపోతుంది ఇల్లు గూడా. ఇంట్లో మిషన్స్, ఈ కోళ్ళు, తర్వాత ఈ కట్టెల పొయ్యి, ఇంకా చాలా ఇబ్బందయిపోతుంది. ఇంక ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వడమే చేసేదేం లేదు. ఇక్కడ ఇదిగోండి టమాటా కెచప్‌ని గూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టేసుకొని దాన్ని ఇంకా మన ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇంకా తర్వాత చూసారు గదా! అసలు భలే ఉందండి. నేను మాత్రం ఫస్ట్ టైమే ట్రై చేశాను ఇది. నేను కూడా యూట్యూబ్‌లో చూసే చేశాను. పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. ఒకసారి నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. బయట నుంచి కొనుక్కొచ్చే కన్నా కూడా మన చేతులతో మనం హెల్తీ కాకపోయినా మన చేతులతో మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటది కదా! ఇందాకలా మిక్సీ పట్టేసుకునేటప్పుడు ఇదంతా కూడా చిందింది. అందుకని ఒకసారి అయితే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా వర్క్ గూడా హ్యాండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ గూడా ఒక లెఫ్ట్ సైడ్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా రైటు, బుటీసు, ఫ్రంటు ఇలాంటివైతే మిగిలాయి. నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను మొత్తం కూడా. సో, ఇదండి మన ఓవరాల్ వ్లాగ్ అయితే. ఎలా అనిపించింది ఏంటి కామెంట్ అయితే మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్‌తో అయితే మీ ముందుకైతే వస్తాను. ఉంటాను.